చిక్కడపల్లి పోలీసులు అతన్ని మరోసారి విచారణకు పిలిచారు. దాదాపు ఉదయం 11 గంటల నుంచి 2:30 వరకు కూడా అతన్ని విచారించారు. ముగ్గురు డీసీపీల సమక్షంలో అతన్ని సమగ్రంగా విచారించారు. అతనితో పాటు ఆయన అడ్వకేట్ అయినటువంటి అర్జున్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన సమక్షంలోనే అల్లు అర్జున్ విచారించారు పోలీసులు. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఏ టైంకి ఆయన థియేటర్కి వచ్చారు, అలాగే ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు, అసలు థియేటర్కి రావడానికి మీకు అనుమతి ఉందా, అనుమతి లేదు, అనుమతి నిరాకరించారు పోలీసులు అనే విషయం మీకు తెలియదా, మీకు చెప్పలేదా మీ వాళ్ళు ఎవరు, మీ మేనేజర్ కానీ మీకు సంబంధించిన టీం కానీ ఎవరు ఆ విషయాన్ని మీకు ఇన్ఫార్మ్ చేయలేదా అని చెప్పేసి పోలీసులు అడిగినట్టు తెలుస్తుంది. దాదాపు 30 ప్రశ్నలను అల్లు అర్జున్ మీద వాళ్ళందరూ పోలీసులు సంధించారు. అయితే అన్నిటికీ కూడా అవసరమైనంత వరకు మాత్రమే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఆ థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో కీలకంగా ఉన్నటువంటి బౌన్సర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, బెయిల్ మీద రిలీజ్ చేశారు. అతను అసలు ఆ బౌన్సర్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారని, ఆ బౌన్సర్స్ ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఎంతమంది బౌన్సర్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ని విచారించారు. దాంతోపాటు అక్కడ ఎవరైతే రేవతి అనే మహిళ చనిపోయారో ఆ మహిళ చనిపోయిందన్న విషయం మీకు తెలియదా, మీకు ఇన్ఫార్మ్ చేయలేదా మీ వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆయన్ని అడిగినట్టు తెలుస్తోంది.